కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము చక్కగా శ్రీకృష్ణ లీలలు చెప్పుకుంటున్నాము. పోతన గారు రచించిన భాగవతం నుండి చక్కగా ఇప్పుడు మధురా నగరం నుంచి ద్వారకా నిర్మాణం జరిగింది. ద్వారకకు వేంచేసిండ్రు. ద్వారకకు నూతన గృహ ప్రవేశం చేసిన సందర్భంగా మన కృష్ణయ్యకు రుక్మిణీదేవితోని వివాహం జరిగిందట. అట్లా కొన్ని మార్పుల వల్ల కూడా కొన్ని విశేషాలు జరుగుతాయండి. మనం కూడా అంటాం, కొత్త ఇంటికి పోవడం వల్ల మాకు అదృష్టం కలిసి వచ్చిందండి, పిల్లలకు ఉద్యోగాలు రావడము, పెళ్ళిళ్ళు కావడము ఇలాంటి. అయితే బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము రేవతీదేవిని బలరామునికి ఇచ్చి వివాహం జరిపించారు. అది ఆ విధంగా అన్నగారి వివాహం అయిన తర్వాత ఇంకా ఏముంటుందండి, తమ్ముడికే కదా. అప్పుడు ఆ సందర్భంలో ఈ రుక్మిణీదేవి గురించి వింటూ కృష్ణయ్య కూడా ఆమెను చూడాలి అని కోరుకుంటూ ఉన్నాడట, ఇష్టపడుతూ ఉన్నాడట. అదేవిధంగా భీష్మపుత్రి రుక్మిణీదేవి కూడా అక్కడ వచ్చిపోయే వాళ్ళ ద్వారా కృష్ణయ్య లీలలను గుణాలను తెలుసుకుని మురిసిపోతూ పెరిగి యుక్త వయసు వచ్చిన వెంటనే కూడా అది ప్రేమగా మారిపోయింది. అప్పుడు ఆమె ఆ కృష్ణయ్య గురించే ఆలోచిస్తూ తను పులకిస్తూ ఉండగా అప్పుడు ఎప్పుడు చూస్తానా కృష్ణయ్యని, ఎప్పుడు వివాహం చేసుకున్నామా అని ఆలోచిస్తూ ఉందట. ఈ తరుణంలోనే భీష్మకుడు మరి యుక్త వయస్సు వచ్చిన కన్యకు వివాహం చేయాలి కదా అని ఆలోచన వచ్చినప్పుడు దుష్టుడైన రుక్మి ఆ దుష్ట స్నేహితులు శిశుపాలుడు మొదలైన వాళ్ళు అతని స్నేహితుల వల్ల ఆ కృష్ణుడికి వెన్నుడికి వ్యతిరేకమైన ఆలోచనలను చేసేవాడట. అందుకనే తన మిత్రుడైన శిశుపాలునికి తన చెల్లెనియ్యాలి అని ప్రయత్నాలు ప్రారంభించాడట. మరి తన అన్న ఈ విధంగా చేస్తున్నాడు అని తెలిసి పాపం రుక్మిణీదేవి అల్లాడిపోయిందట. అయ్యో, ఎట్లా ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు చేస్తే నేను వీళ్ళని ఏమీ అనలేను కదా, ఎలా ఇక్కడి నుంచి నేను కృష్ణయ్యను చేరేది అని ఆలోచించి ఆమెకు బాగా తెలిసిన బ్రాహ్మణోత్తముడు వాళ్ళ అంటే ఆ రాజుల దగ్గరికి బ్రాహ్మణులు వస్తూ ఉంటారు కదా, అందులో తెలిసిన బ్రాహ్మణుణ్ణి పిలిచి అప్పుడు ఆమె తన విషయాన్ని తెలియజేసిందట. ఈ విధంగా నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నాను, వివాహం చేసుకోదలుచుకున్నాను అని తన హృదయాన్ని తెలియపరిచి నా సందేశాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఆ కృష్ణయ్యకి అందజేయాలి అని ఆ బ్రాహ్మణుణ్ణి కోరిందట. అయితే ఆ బ్రాహ్మణుడు, ఆ విప్రుడు సరే అని చెప్పేసి ఆ రుక్మిణీదేవి చెప్పిన విధంగా ఆమె ఇచ్చిన సందేశాన్ని తీసుకుని ద్వారకా నగరం చేరిండట. చేరగానే వచ్చారు. అక్కడ చక్కగా బలరామకృష్ణులు సింహాసనాధీశులయ్యి కూర్చుని ఉన్నారట. ఈ బ్రాహ్మణోత్తముడు రాగానే వెంటనే కృష్ణుడు ఆ సింహాసనం నుంచి లేచి వచ్చి సాదరంగా ఆహ్వానించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘపార్ఘ్యాలు ఇచ్చి పాదాలు కడిగి నెత్తిన జలుకున్నాడట. విప్రుడు అంటే చూడండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతరించినా కూడా ఆ బ్రాహ్మణోత్తములకు ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నాడు, సత్కారం చేస్తూ ఉన్నాడు. అయితే అట్లా చక్కగా ఆయనని గౌరవించి అతిథి మర్యాదలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడట. రాగానే చూడండి, ఎవరు ఏంటి ఎక్కడ అని అడగకూడదు. మొహం మీద వచ్చిన వాళ్ళను ముందు
సంతుష్టులను చేయాలి. ఆయన చేసిన అతిథి మర్యాదలకు సంతృప్తి పొందాడట ఆ విప్రుడు. చక్కగా ఆనందపడ్డాడట. ఆహా, అసలు ఈ రాజ్యంలోకి ఎలా రావాలి, మరి రాణిస్తారో లేరో అని భయంతో బయలుదేరిన విప్రుడు ఇప్పుడు ఈ విధంగా సాక్షాత్తు ఆ భగవంతుడు ఎవరి చూపులు మన మీద పడాలి అని మునుల దగ్గర నుంచి తపస్సులు చేస్తూ కోరుకుంటారో అటువంటి ఆ శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించి భూమి మీద మరి బ్రాహ్మణులను ఎలా సత్కరించాలో తెలియజేసిండు. తాను చేసి చూపించాడు, చెప్పలేదు. అయితే ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా సంతృప్తుడైన బ్రాహ్మణోత్తముణ్ణి నెమ్మదిగా కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడట. ఏమని అంటే, పండితోత్తమా, మీది ఏ దేశం? ఏ రాజు మీ క్షేమాన్ని విచారిస్తూ ఉంటాడు? ఏ రాజ్యంలో ప్రజలందరూ సుఖపడుతున్నారో ఆ రాజే నాకు ఇష్టమైన వాడు. మరి నీవు సాగర మధ్యంలో ఉన్నది కదా ఈ ద్వారక, ఇంత పెద్ద సాగర మధ్యమంలో ఉన్న దాంట్లోకి నువ్వు ఎలా రాగలిగినావు? ఈ కోటలోకి ఎలా వచ్చావయ్యా బ్రాహ్మణోత్తమ, పండితోత్తమ అని అడుగుతూ, నేనేమి నీతో సరదాగా మాట్లాడడం లేదు, పారియాచికాలు ఆడడం లేదు, నిజంగా నువ్వు నీ మనోవాంఛ ఏంటిదో తెలియజేయి, తప్పకుండా తీరుస్తాను అని మాట ఇచ్చాడట. చూడండి కృష్ణయ్య. అప్పుడు ఆయన చాలా సంతోషపడి ఆ విధంగా లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు వల్కగానే ఆయనకి బ్రాహ్మణోత్తముడైన ఆయన పేరట అగ్నిద్యోతనుడు అట. ఆ అగ్నిద్యోతనుడు మంచిగా అణకువతోని చక్కగా మాట్లాడుతూ ఉన్నాడట. ఏమని అంటే, దేవా, నేను విదర్భ దేశాన్ని పాలించే భీష్మకుడనే రాజు పాలిస్తూ ఉన్నాడు. ఆ దేశం నుండి వచ్చాను. ఆయనకు ఒక కూతురు ఉన్నది. ఆ కన్యామణి నామధేయం రుక్మిణి. ఆ చంద్రముఖి మీకు సపర్యలు సలపాలి అని కోరుకుంటుంది. మంగళకరమైన వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఈ శుభవార్త దేవరవారికి మనవి చేయమని నన్ను మీ పాటికి పంపించింది స్వామి అని ఆ సందేశాన్ని చిత్తగించండి అని. అప్పుడు చూడండి రుక్మిణీదేవి ఎలా లవ్ లెటర్, ప్రేమ లేఖ రాసింది శ్రీకృష్ణుడికో. తెలుసుకుందాం మనం. ఏమని రాస్తుందట అంటే, ఓ కంసాంతక, ప్రశస్తములైన నీ గుణాలు చెవులబడితే చాలు శరీర తాపాలన్నీ శమిస్తాయి. ఓ కళ్యాణ స్వరూప, మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. చక్కగా దుష్టులను దునుమాడువాడా, నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి పొందవచ్చు. ఓ మానవతుల మనసులు హరించువాడా, అంటే గోపికలను మనసు దోచుకున్నాడు కదా, అందుకని అలా రాస్తుంది. సంతతము నీ దివ్యనామము సంస్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలైపోతాయి కదా. మరి నీ మహిమ ఎక్కడ, నేనెక్కడ అని సిగ్గు చెందక నా హృదయాన్ని నీయందే లగ్నం చేసి, ఇది నిజం, నన్ను కరుణతో కటాక్షించు స్వామి అని తన హృదయంలో ఏముందో తెలియజేస్తూ ఉందట. ఇక్కడ చక్కగా రుక్మిణీదేవి శత్రురాజులనే గజాలను సంహరించే సింహం వంటి ఓ శ్రీకృష్ణ, నీవు ధన్యుడవు, లోకుల మనస్సులను రంజింపజేసేవాడవు. వంశము, విద్య, చక్కదనము, యవ్వనము, మంచితనము, సంపద, బలము
దానము, పరాక్రమము, కారుణ్యం అనే గుణాలతోని అలరారుతున్నావు. ఇటువంటి నిన్ను ఏ కన్యలైనా వరించకుండా ఉండగలరా? మరి ఈ భూమి మీద ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి ఆ రోజు నిన్ను చెట్టబట్టలేదా? మరి నేనొక్కతినే నిన్ను మోహించానా ఏమి? మరి వలపు అనేది నా వల్లనే జన్మించిందా? ఎందరో నిన్ను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కదా అని మరి ఈ విధంగా ఇంకా తెలియజేస్తుంది. ఓ మంగళమూర్తి, పురుషులలో సింహము వంటి వాడవు నీవు. సింహమునకు చెందవలసిన పదార్థము మరి నక్క వాంఛించినట్లు నీ చరణాలను కోరుకునే నేను మదోన్మత్తుడై శిశుపాలుడు శీఘ్రంగా నన్ను హరించుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి అల్పులలో అల్పుడైన నా చేరి దేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమము ఎరగడు సుమా. అందుకే ఆ విధంగా ఆలోచిస్తున్నాడు నా గురించి. మరి పూర్వజన్మలందు నేను జగన్నాయకుడు, లోకాలకు శుభాలు కలిగించేవాడు అయిన గోవిందుండి పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకు మరి గురువులకు, బ్రాహ్మణులకు, విద్వాంసులకు సేవ చేసి ఉంటే, దాన ధర్మాది కర్మలు సల్పి ఉంటే, మరి వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడు అవుతాడు కానీ ఈ శిశుపాలుడు అవుతాడా నాకు? మరి ఈ శిశుపాలుడు మొదలగు గల నీచులు మరి బండనంలో పరాజితులు అవుతారు. నువ్వే నా ప్రాణేశ్వరుడివి కాగలవు అని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఓ పద్మనాభ, నీకు ఇక్కడ అడ్డమేమీ లేదు. రేపే రథ గజ తురగ పదాతులచే చతురంగ బలాలతో చక్కగా వచ్చి శిశుపాల జరాసంధులను రణంలో ఓడించు. ఓ పరమపురుష, నీ పరాక్రమమే ఓలిగా ఇచ్చి చక్కగా బలాత్కారమున రాక్షస వివాహ పద్ధతిలో నన్నెత్తుకుని వెళ్ళు. నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను ఓ ప్రాణేశ్వర అని తెలియజేస్తుందండి. చూడండి ఇంకా ఏమంటుందంటే, నువ్వు అనొచ్చు నువ్వు తీసుకపో అనగానే, మరి రుక్మిణి నీవు కన్యాంతపురంలో ఉంటావు కదా, నిన్ను వెంటబెట్టుకుని వెళ్ళడానికి ఎలా రావడము నాకు ఎలా శక్యం అవుతుంది? అలా తీసుకొని వెళ్ళాలంటే అంతఃపుర రక్షకులు ఉంటారు కదా, నీ బంధుజనాలను చంపవలసి వస్తుంది కదా అని నువ్వు సంశయించకు. ఓ నీరజాక్ష, నీవు భావిస్తే ఒకవేళ ఆ విధంగా ఈ రభసతో నిమిత్తం లేకుండానే ఒక చక్కని ఉపాయం మనవి చేస్తూ ఉన్నాను. నేను చిత్తగించు. పెళ్ళికి ముందుగా పెళ్లి కుమార్తెను మా ఇలవేల్పు మంగళ గౌరిని కొలవడానికి మావారు పంపుతారు. మరి నేను ఊరి వెలుపల ఉన్న దుర్గా గుడికి మొక్కు చెల్లించడానికై నగరం నుండి బయలుదేరి వస్తాను. నీవు అడ్డగింపరాని నడవడి గలవాడవు కాబట్టి ఆ తరుణంలో నన్ను నిరాటంకంగా నీ వెంట తోడుకొని పో అని చెప్తూ, నాదా మహాత్ములు అజ్ఞాన రాహిత్యం కొరకు పరమేశ్వరునిలాగా ఏ పరమపురుషుని పాద పద్మాలలో ప్రభవించే గంగాజలాలలో ఓలలాడుతారో ఎంచుతారో, మరి అట్టి తీర్థపాదుడైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కానా? కాకపోతే బ్రహ్మచర్య వ్రతనిష్ట వహించి 100 జన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ
నా ప్రాణాలు నీకే అర్పిస్తాను, ఇది నా మనోనిశ్చయం అని తెలియజేసిందట. చూడండి ఎంత గన్ షాట్గా చెప్పేసింది రుక్మిణీదేవి. మరి శ్రీకృష్ణ పరమాత్మకు ఎలా రావాలి, ఎలా తీసుకెళ్ళాలి, తను ఏం చేస్తుందో కూడా చెప్పేసిందమ్మ. ప్రాణవల్లభ ఆ మధుర వాక్కులు విననోచని చెవుల ప్రయోజనం ఏంటి? శూన్యము. మరి పురుషోత్తమ నీ నిన్ను అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు నాకు కొరగాదు? జగన్మోహనమూర్తి నిన్ను సందర్శింప నోచని కనులు కలిమిదండుగా నాకు జీవితేశ్వర నీ అదరాను అనుభవము పొందని ఆస్వాదింపని నాలుకకు ఏమి ఫలితముంది? ఫలరసముల ప్రాప్తి ఎందుకు? మరి కమలాక్ష నీవు ధరించు వనమాలిక సౌరభం ఆగ్రాణించని ఈ నాసిక ఎందుకు? ఓ ధన్యచరిత్ర నీ పాద పరిచర్యకు ఉపకరించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమి లాభము? ఓ ప్రాణేశ్వర అని ఈ విధంగా రుక్మిణీదేవి చక్కగా సందేశాన్ని పంపించిందట. మరి ఈ విధంగా అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి పంపిన సందేశము ఆమె ఆకార సౌందర్యాన్ని కూడా వివరించిందట. ఎలా అంటున్నాడంటే, మరి ఇది ఆమె యొక్క సందేశము స్వామి. మరి ఆ రుక్మిణీదేవి ఎలా ఉంటుందంటే, ఆమె చెరునామలు చిగురుటాకులా జిగిని పంచుతాయట, మించుతాయట, అంత లేతగా ఉంటాయట. తొడలు పసిడి అరటి బోధల వలె ఉంటాయట. మరి అరచేతులు బాలారుణ ప్రభవలే మనోహరంగా ఉంటాయట. కంఠం శంఖం మాదిరిగా ఉంటుందట, కడు రమణీయంగా. మరి ఇంకా నడుము ఉన్నదా లేదా అనిపిస్తూ ఉంటుందట. మరి చనుగన కనుల పండుగగా ఉంటుందట. మరి నిన్నెదురు నెలవంకను గేలి చేస్తూ ఉంటుందట. జడ చూస్తే గండు తుమ్మెదల బారును జయిస్తుందట. మరి చూపులు మన్మధుని తూపులట. కనుబొమ్మలేమో చక్కగా మదనుని వింటి కొనలట. మాటలు ఎలా ఉంటాయంటే మన సంతోష సందాయకాలట. ఆమె వదనము చంద్రబింబము. ఓ కృష్ణ, మా వజ్జల మీద వట్టు వేసి చెప్తూ ఉన్నాను, నీకు రుక్మిణికి నీవు ఈడు జోడుగా ఉంటారు. మరి మీకు వివాహం తప్పక జరుగుతుంది. ఆలస్యం ఎందుకు చేస్తావు నాయనా? నీవు నీ వారితో కూడి చక్కగా ఆ వనజముఖిని కొనిదేవడానికి వెంటనే బయలుదేరు. వైరి వర్గాన్ని నుగ్గు గావించి చక్కగా లోకానికి మేలు చేయి తండ్రి స్వామి అని విన్నవించుకున్నాడట. ఆ అగ్నిద్యూతనుడు అనే ఆ బ్రాహ్మడు చక్కగా రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని వినిపించాడట. మరి ఈ కృష్ణుడు ఈ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాడట. ఇక అర్థం చేసుకొని వెంటనే బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నాడట మన కృష్ణయ్య. చూసిండ్రానండి, అలా ఉంటుంది కృష్ణయ్య పని. మరి ఆ రుక్మిణీదేవి సందేశాన్ని అందుకోగానే వెంటనే తను చెప్పాడట, అవును నేను వస్తున్నాను అని. ఇంకేముందండి, ఆ పలుకులు విన్నగానే కృష్ణుడు కడుపుబ్బ నవ్వాడట. ఫస్ట్ ఆహా సందేశము ఆ బ్రాహ్మణుని చేతిలోకి తీసుకొని ఏమన్నాడు అంటే, ఈ విధంగా ధైర్యం ఇచ్చాడట. తన హృదయాన్ని ఆయనకు విశదపరుచుకున్నాడు కదా. ఆ వెంటనే మరి
ఆ అన్నగారైన బలరాముని మరికొందరు యాదవ ప్రముఖులను తీసుకొని చక్కగా బయలుదేరాడట. మరి ఎలా బయలుదేరాడు, మరి అక్కడ ఎలా ప్రతాపాన్ని చూపించాడు, ఆ రుక్మిణీదేవిని ఎలా తీసుకొచ్చాడు, ఎక్కడి నుండి ఏం జరిగింది అనేది మనము ఇంకో వీడియోలో తెలుసుకుందామండి. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టాలను ఎవరైతే వింటారో, పారాయణం చేసుకుంటారో, రోజు వినండి. పారాయణం చేసేంత మీకు లేకపోయినప్పటికీ మనము ఆనందంగా శ్రద్ధగా భక్తితో విన్నా కానీ మనకి ఈ రోజుల్లో ఆ ఫలితాన్ని ఇస్తాను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి చక్కగా ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టాలు ఈ 3 వీడియోలు ఉంటాయండి. ఈ 3 వీడియోలను విన్నందుకు కూడా ఆ ఫలితం వల్ల చక్కని వివాహ యోగ్యత కలిగి పెళ్ళి కావలసిన అమ్మాయిలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కూడా వివాహాలు కానప్పుడు ఈ కళ్యాణ ఘట్టాన్ని విన్నప్పుడు వాళ్ళు ఆ యోగ్యతను పొందుతారు. ఆ రుక్మిణి కృష్ణుల యొక్క అనుగ్రహంతో అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి అందరూ తప్పకుండా వినండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.